హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు చెప్పు కాన్వికాస్ వరల్డ్. ఓకే, ఈరోజు నేను కాన్విక అండ్ కాన్విక వాళ్ళ మామ్ అను అంటే నా వైఫ్. చెప్పాను కదా మొన్న, నువ్వు ఎందుకు ఎటు తిరుగుతున్నావు, నీకు అప్పుడే ఎంట్రీ లేదని చెప్పాను వీడియోలో. ఎందుకు తిరిగా అటు తిరిగి పడుకో, ఇప్పుడు దాకా పడుకున్నా కదా వీడియో ఆన్ చేయగానే లేసు. సో అది మా హాయ్ చెప్పు అందరికి. వీడియో ఆన్ చేయగానే లేచిపోయింది, ఇప్పుడు దాకా పడుకొని ఉంది. సో అను వాళ్ళ బ్రదరు మనీ సరదాగా కొల్లేరు పెద్దింట్ల మా అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అలా అక్కడ దర్శనం చేసుకొని బ్లర్ వేస్తాను అక్కడ, ఏమవుద్దు బ్లర్ వేస్తానే. సో అందరం కలిసి సరదాగా కొల్లేరు పెద్దింట్లమ్మ అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాము. అక్కడ దర్శనం చేసుకొని అయిపోయిన తర్వాత భీమవరం వెళ్ళి లంచ్ చేసి తర్వాత ఎక్కడికి వెళ్దాం, షాపింగ్. కాన్వికి డైలీ వేర్ ఏ కొనాలంట. సో దానికోసం భీమవరం విశాల్ మార్ట్కి షాపింగ్ వెళ్దాం ఉంటుంది. సో రెగ్యులర్ వేర్గా అక్కడ కొంచెం లో ప్రైస్లో ఉంటాయి, మనదంతా బడ్జెట్ ఫ్రెండ్లీ కదా. సో ఒక 100-200 డ్రెస్సులు ఉంటాయి, అవి తీసుకొని డైలీ వేర్కి పనిచేస్తాయని చెప్పేసి. ఏంటి అలా చూస్తున్నావు, నేర్చుకో మాట్లాడడం, నీదే ఛానల్, నీ ఛానల్ కోసం నేను కష్టపడుతున్నాను, డాడీని కదా తప్పదు మరి, ఓకేనా. కొడతావేంటి అలా చూస్తున్నా. సో ఓకే, ఈ రోజు జరిగే ఆ విషయాలన్నీ కూడా సో ఈ వ్లాగ్ లో ఉండబోతున్నాయి. సో ఆల్వేస్ వీడియోలో అను ఉంటే ఫన్ ఉంటది కదా. వీడియోలో కనబడినట్టున్నావు ఎందుకు ఇందాక భయపడుతుంది, నేను వీడియోలో రాను, నేను వస్తుంటే నన్ను ట్రోల్ చేస్తున్నారు మీరు అని చెప్పేసి. సో ట్రోల్ చేస్తే ట్రోల్ అవ్వమ్మా, ఏమైంది, ఫన్ ఉంటది కదరా. సో ఫస్ట్ నేను ట్రోల్ చేస్తా, కాన్వి పెద్దయ్యాక కాన్వి నేను కలిసి ట్రోల్ చేస్తా వాళ్ళ అమ్మనే కదరా. ఓకే గాయ్స్, వీడియో ఎండ్ వరకు చూడండి. ఓకే, కొల్లేటి లేక్ స్టార్ట్ అయ్యింది ఇక్కడ నుంచి. సో ఇదంతా ఇదంతా ఎటు చూసినా మొత్తం వాటరే ఉంటుంది. మధ్యలోంచి మనం వెళ్తాం అనమాట, రోడ్డు అటు ఇటు కూడా వాటరే ఉంటుంది. శుభ్రంగా ఎంజాయ్ చేస్తుంది స్వాన్ తెలుగులో ఏమంటారే, తిరుగుతుంది చెరువులో అలా, ఎటు చూసినా వాటరే ఇక్కడ మొత్తం. ఈ పక్కన కూడా చెరువులు ఉన్నాయి. బట్ ఈ కొల్లేరు ప్రాంతం అంతా చూడడానికి చాలా ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. సంవత్సరానికి ఒకసారి చాలా చోట్ల నుంచి పక్షులు ఇక్కడికి వచ్చి చేరుకొని చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంటాయి కంటికి. కొల్లేరుకి అతి చేరువలోనే ఆటపాక అని ఒక పార్క్ కూడా ఉంది. దాంట్లో ఆ ఊర్లో పక్షులన్నీ కూడా అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి అక్కడ వెళ్తే. బట్ నాకు టైం లేక నేను అటు వెళ్ళలేదు. ఇక్కడ నుంచి నాకు భీమవరం వెళ్ళే ప్లాన్ ఉంది కాబట్టి. అండ్ ఈ రోడ్డు అయితే ఇదివరకు అంత బాగుండేది కాదు, ఇప్పుడు మాత్రం చాలా బాగుంది రోడ్డు. సో చాలా ఈజీగా వెళ్ళిపోతున్నాము టెంపుల్కి వెళ్ళాలంటే. ఆకివీడు దాటిన తర్వాత ఉప్పుటేరు దాటిన తర్వాత ఒక 7 కిలోమీటర్స్ చాలా కష్టంగా ఉండేది ఇదివరకు వెళ్ళడం. బట్ ఇప్పుడైతే చాలా బాగుంది రోడ్డు. ఆ పక్కన వేవ్ కానీ, ఆ రోడ్డు కానీ, ఆ పక్కన పడవలు, సో అన్నీ కూడా ఈ రోడ్డును ఆనుకొని మొత్తం చెరువులే ఉంటాయి. అండ్ మెయిన్ విషయం వచ్చేసి ఈ బ్రిడ్జ్. ఇదివరకు ఈ బ్రిడ్జ్ అయితే ఉండేది కాదు, ఇది గవర్నమెంట్ కట్టిన బ్రిడ్జ్ ఇప్పుడు. సో ఇదివరకు కార్కి 200, బైక్కి 20 రూపీస్ అలా పే చేసి ఐరన్ బ్రిడ్జ్ ఒకటి ఉండేది. మనం ఆ ఐరన్ బ్రిడ్జ్ని రంగస్థలం మూవీలో రామ్ చరణ్ గారు బండి వేసుకొని వెళ్తారు, ఆ బ్రిడ్జ్ అనమాట. సో ఆ బ్రిడ్జ్ ఉండేది. దీనికి పక్కన చిన్నగా రైట్ సైడ్ చిన్నగా ఉండేది, కిందకి ఈ రైట్ సైడ్ ఇలాగా చిన్నగా ఒక బ్రిడ్జ్ ఉండేది. బట్ ఇప్పుడు సిమెంట్ బ్రిడ్జ్ కట్టేశారు, వెళ్ళడానికి కూడా ఈజీగా ఉంది. బట్ ఒక్క కారు వెళ్తే ఇంకో కారు అయితే వెళ్తాం. కరెక్ట్గా కారు వెళ్తుంది, కారు వస్తుంది. అవతల నుంచి ఏమైనా వచ్చినా సరే అవతల కారు ఆగిపోవాల్సిందే. రష్ ఉన్న టైంలో ఎవరైనా సిగ్నల్స్ ఇస్తారేమో కానీ, సో నార్మల్ టైంలో అయితే ఇలా వెళ్ళిపోతున్నాం. నా చిన్నప్పుడు అయితే ఇక్కడ కర్రల బ్రిడ్జ్ ఉండేది. నాకు ఎంత భయం వేసేదంటే ఆ కర్రల బ్రిడ్జ్లో నడిచి వెళ్ళాలంటే, అమ్మ కాళ్ళు ఎక్కడ కర్రలో ఉండిపోతాం అని చెప్పేసి చాలా భయం వేసేది. మేము చిన్నప్పుడు ఆకివీడులో ఉండేవాళ్ళం. అక్కడి నుంచి ఫ్రీక్వెంట్గా కొల్లేరు మంత్లీ ఆర్ 2 monthsకి ఒకసారి వెళ్తూ ఉండేవాళ్ళం. బట్ ఆ కర్రల వంతుని మీద నడవాలంటే నాకు చిన్నప్పుడు ఎంత భయమో. బట్ ఇప్పుడు ఆ డేస్ అన్ని గుర్తొస్తుంటే భలే ఉంది. సో మా కాన్వి గాడి వల్ల మళ్ళీ నాకు ఆ డేస్ అన్ని గుర్తొచ్చినాయి. మీరు ఎప్పుడైనా కొల్లేరు వెళ్ళారా? మీకు కొల్లేరుతో ఎటువంటి అనుభవం ఉంది? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొల్లేటి కోట శ్రీ పెద్దింటి అమ్మవారి దేవస్థానం. సో వచ్చేసాం టెంపుల్కి, కనిపిస్తుందా బోర్డు? ఎప్పుడో 1.5 year బ్యాక్ ఎప్పుడో వచ్చా. మ్యాక్సిమం ఈరోజు సండే కదా, చాలామంది ఉంటారు అనుకుంటున్నాను నేను. ఇక్కడ స్కూల్ ఉంటుంది అబ్బా. వాట్ స్కూల్? హై స్కూల్
ఎదర షెడ్ వేసారు మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు షెడ్ లేదే. చెప్పరా తమ్ముడు ఏంటయ్యి ఏంటయ్యి చెట్టు ఉందా ఇంకేస్తావు పడుకో. మంచి సారీ ఎవరా మంచిదేనా రెడ్ సారీ వద్దులే అమ్మవారికి రెడ్ కొట్టుకోమని కవర్ ఒకటి. సో అమ్మవారికి చీర కొబ్బరికాయ తీసుకున్నాం ఇక్కడ అందరూ పెట్టి కవర్లో. నీకు ఏరేంటారు తమ్ముడు? ఎలీషా. నీదే వ్యాపారం ఎవరైనా చేస్తున్నారు మీ అమ్మాళ్ళ? మీ అమ్మాళ్ళు ఇల్లు పెట్టాక మరి చదువుకుంటున్నావు నువ్వు ఏ స్కూలు? చదువు పొద్దున్నే అటెండెన్స్ చేయించుకొని ఇక్కడ వచ్చి అమ్మేసుకుంటావా? రోజు వెళ్తున్నా స్కూల్కి బాగా చదువుకో ఓకే. డబ్బులు వద్దా మరి అడగవా? ఫోన్పే ఉందా? ఫోన్పే లేదా మరి ఎలా రా? ఫోన్పే ఉంది నా దగ్గర ఉండవు సార్. సో ఇదివరకు ఇలా ఉండేది కాదు ఎదరా. ఈ గోపురం అంతా కూడా రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసినట్టున్నారు. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇలా గోపురం ఉండేది కాదు, జస్ట్ కన్స్ట్రక్షన్లో ఉండేది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయినట్టుంది. చాలా బాగుంది ఎదర వ్యూ అంతా కూడా. ఇక్కడికి రాగానే స్మెల్ వచ్చేస్తుంది. ఎవరో వేటలను వేసుకుంటున్నట్టున్నారు అమ్మవారి టెంపుల్ కదా. సో ఈ వ్యూ అంతా చూపిస్తాను మీకు చూడండి. దా కమాన్ కాన్ వి కమ్. టెంపుల్లోకి వెళ్ళిపోతున్నాం. చంద్రపతి ఉంటుంది కదా ఆ టైప్లో ఉంది అదర. చాలా స్పేషియస్గా ఉంది టెంపుల్ అంతా కూడా. ఫ్రంట్ సైడ్ ఎవరైనా వచ్చినా ఈజీగా కూర్చోవడానికి రెస్ట్ తీసుకోవడానికి చాలా లాంగ్ నుంచి వస్తారు ఇక్కడ నాకు తెలిసి. ఎందుకంటే చాలామంది ఇక్కడ ఎవ్రీ సండేస్ కొంచెం మంచి డేస్లో భోజనాలు పెట్టుకుంటూ ఉంటారు అందరినీ పిలుచుకొని. దర్శనం అయిపోయాక భోజనానికి ఎక్కడికి వెళ్దాం సార్? చెప్పు ఏదో చెప్పు ఇందాక నవ్వుతావండి. చెప్పమ్మా చెప్పు ఎక్కడికి వెళ్దాం? దర్శనం అయిపోయి భోజనం ఎక్కడికి వెళ్దాం చెప్పు. ఎక్స్ట్రా చేయకు చెప్పు. ఎక్కడికి వెళ్దాం చెప్పు ఎక్కడికి వెళ్దాం? అదే ఎక్కడికి వెళ్దాం? అదే ఎక్కడికి వెళ్దాం? భోజనం హోటల్కి వెళ్దామా? ఇందాకేదో చెప్పు. పక్కన ఎవరో క్రాటలు వేసుకుంటారు. ఇక్కడ చాలా మంది వేటలు వేసుకుంటూ ఉంటారు కదా, అక్కడికి వెళ్ళాలి చుట్టాల్లో తినేద్దాం ఉంటుంది. చేద్దాం ఎక్స్పెరిమెంట్, దొరికేస్తాం మనం. ఇప్పుడే అమ్మవారిని దర్శనం చేసుకున్నాం. బొట్టు పెట్టి నాకు తెచ్చావా? నువ్వు పెట్టుకున్నావా? కంప్లీట్ అయిపోయింది. ప్రసాదం తీసుకున్నాం. ఇప్పుడు భీమవరం వెళ్ళి లంచ్ చేసి షాపింగ్కి వెళ్ళాలన్నమాట. లెట్ us see ఈరోజు ఇంకేం జరుగుతుంది. కూడా ఇక్కడికి అమ్మవారు టెంపుల్కి వచ్చిన వాళ్ళు మొక్కులు తీర్చుకుంటారు కదా, వాళ్ళకి రూమ్స్ అవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. సో ఇటు సైడ్ టెంట్ హౌస్ అవన్నీ కూడా రెంట్కి ఇస్తారు, టెంట్ సామాన్లు అవన్నీ. సో బ్యాక్ సైడ్ టెంపుల్ బ్యాక్ సైడ్ ఇది మొత్తం అంతా చెరువే, ఎటు చూసినా చెరువే ఉంటుంది. సరదా చూపిద్దామని చెప్పేసి బ్యాక్ సైడ్కి వచ్చాను. ఇదిగో ఎటు చూసినా చెరువే కనిపిస్తుంది మీకు. మొత్తం అంతా ఎటు చూసినా చెరువే. కరెక్ట్గా మధ్యలో ఉంటుంది అమ్మవారి టెంపుల్ చెరువులకి. సో ఇక్కడ యాక్చువల్లీ వెస్ట్ గోదావరిలో చెరువులు ఎక్కువ చేస్తారు, రొయ్యల చెరువులు, చేపల చెరువులు. ఇంకా చెరువులు చేసుకున్న వాళ్ళైతే కంపల్సరీ అమ్మవారిని బాగా పూజిస్తారనమాట. అమ్మవారికి రెగ్యులర్గా మొక్కులు తీర్చుకోవడం, చెరువుకి ఈశాన్య మూలన అమ్మవారిని పెట్టడం, అమ్మవారికి పూజ చేసాకే చెరువులో పిల్లలు వేయడం, చేపలు కానీ రైతులు కానీ ఇలాంటివి చాలా రిచువల్స్ ఉంటాయి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, రైతులకి. సో ఈరోజైతే దర్శనం బాగా జరిగింది. సో నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇదిగోండి టెంపుల్ బ్యాక్ సైడ్ అని చెప్పాను కదా, ఇదిగో టెంపుల్ మెయిన్ గోపురం అది. బ్యాక్ సైడ్ ఉన్నాం మనం. మన కార్ ఫ్రంట్ ఉంది. వెళ్ళి ఇంకెక్కేసి చలో భీమవరం. ఏంటి ఏదో అన్నా? ఎక్కడికైనా గుడికి వెళ్తే బొమ్మలు కొనాలి. ఎవరికి? నీకా? కాన్విక్ బొమ్మ కొందామా? ఏ బొమ్మ కొంటావు? తెలీదు. సరే దా చూద్దాం, ఎదురు బొమ్మలు ఏమైనా ఉన్నాయేమో చూసుకో. ఇంకెక్కడికి వెళ్దాం తర్వాత? ఎందుకు కొనాలని అడగలే.
ఎందుకు కొనాలి? మా అత్తయ్య గారు చెప్పారు గుర్తుగా కొనుక్కోవాలని. గుడికి వెళ్ళినప్పుడు ఈ గుడి దగ్గర ఇది కొన్నాను గుర్తుగా కొనాలంట. మా అమ్మ చెప్పింది నీకు. అమ్మ వస్తే ఇందాక ఫోన్ చేసి తిడుతుంది నన్ను తీసుకెళ్ళమన్నాను కదా, తీసుకెళ్ళకుండా వెళ్ళిపోయారు మీరని. అయిపోయింది మా అమ్మ వచ్చాక రాజమండ్రి నుంచి. సరే పద బొమ్మలు చూద్దాం. ఇగో బొమ్మల షాపులు ఇవన్నీ చూడాలి. కానీ వీడికి ఏదో బొమ్మ సెలెక్ట్ అయితే ఏం తీసుకుంటావు? క్లిప్పులు తీసుకుంటావేంటి జల్లాకి? గుండు చేంజ్ చేస్తాం కదా ఇంకో 4 రోజుల్లో. మా కాన్విగడికి లైట్లకి బొమ్మలు కావాలంట. లైట్ వెలిగితే ఉంటే చూస్తూ ఉంటుంది అది. సో అదే లైట్లు వెలిగేది ఏంటది? స్పైడర్ మ్యాన్ బొమ్మ. తీయమ్మ ఒకసారి ఓపెన్ చేయవా? నెయిల్ పాలిష్ తీసుకుంటావా కాన్వికి? ఎందుకు జుట్టు గుండు మొక్కిచ్చేస్తుండే పుట్టెండుకలు. అబేన్ ఎంత? బ్యాటరీలు వద్దు. సరే ఇవ్వండి. చూస్తూ ఉంటుంది ఆ లైట్లనే చూస్తూ ఉంటుంది. అందుకే తెలుసు, ఐడియా ఉంది. అటు ఇటు తిరుగుద్ది. అక్కలేదమ్మా, పర్ల తీసేయండి. మా కాన్విగేడ్కి స్పైడర్ మ్యాన్ బొమ్మ తీసుకున్నాం. ఆడుతావా స్పైడర్ మ్యాన్ బొమ్మతో? లైట్లు వేయగానే భలే చూస్తుంది. కానీ ఏ లైట్ అయినా కానీ అలా పిల్లలు అంతేలే, ఇంకా కామన్ లైట్లు అలా అట్రాక్ట్ అవుతారు ఈజీగా. ఓకే, స్పైడర్ మ్యాన్ బొమ్మతో ఫుల్ గేమింగ్ ఇంటికి వెళ్ళాక. కొల్లేరులో దర్శనం అయిపోయింది. బయలుదేరాం భీమవరము. అబ్బా ఈ కార్ సౌండ్ ఏంటి? సీట్ బెల్ట్ నీదే. వ్యూ భలే ఉంది. కార్ ఆపన వస్తుంది సౌండ్. వ్యూ భలే ఉంది. ఇది అసలు ఎక్స్ట్రాడినరీ కదా. పక్క చెరువు పక్కన ఇది. అసలు ఇక్కడ నుంచి వ్యూ ఎంత బాగుంటుందంటే, సో నేను డ్రైవింగ్లో ఉన్నాను, నాకు వీడియో తీయడం కుదరక నేను సన్ రూఫ్ ఓపెన్ చేసి మా మనీని పైకి ఎక్కమని చెప్పేసి కారులోంచి పైకి వెళ్ళి సో తను తీస్తున్నాడు. ఆ విజువల్స్ మీకు చూపిద్దాం అని చెప్పేసి సో ఈ బ్రిడ్జ్ నుంచి వెళ్తుంటే అటు ఇటు కూడా పైన స్కై కింద వాటర్ ఎంత దూరం చూసినా అవే కనిపిస్తాయి. సో మన కంటికి కనిపించినంత లెక్క బ్రిడ్జ్, ఆ తర్వాత అటు ఇటు వాటర్ తప్ప ఇంకేమీ కనిపించదు మనకి. ఇప్పుడే భీమవరం అభిరుచికి వచ్చాము ఫుడ్కి. ఇక్కడ తినేసి ఆ తర్వాత విశాల్ మార్ట్కి షాపింగ్కి వెళ్తాము. ఏం తిన్నాను? మీల్సా? వెజ్ తింటావా? ఇంట్లో నాన్ వెజ్ ఉందని ఈరోజు వెజ్ కన్సెషన్ ఇచ్చింది అన్నమాట మా ఆవిడ. ఓకే, అయితే ఈరోజు వెజ్ మీల్సే. సాయంత్రం నైట్కి నాన్ వెజ్ తినాలన్నమాట ఇంటికి వెళ్ళాక. అనుష ఏం తింటున్నావు? మిక్స్డ్ బిర్యానీ. బయట అయితే చెప్పు. ఏం చెప్పు బయట? వెజ్ తింటాను, ఇంట్లో ఆల్రెడీ నాన్ వెజ్ ఉంది అని చెప్తా. లోపలికి వచ్చి ఏమైంది? ఇప్పుడే భీమవరం అభిరుచిలో ప్యూర్ వెజిటేరియన్ భోజనం చేస్తాం మా ఆవిడ దయ వల్ల. ప్యూర్ వెజ్ అని తింటానంది ఈరోజు. సో ప్యూర్ ఏం తిన్నా లోపలికి? ప్యూర్ వెజ్ అంటే చికెన్, మటన్, ప్రాన్స్. ఓహో, మన దృష్టిలో వెజ్ అండి అదా?
బయట మాత్రం సాయంత్రం ఇంట్లో బిర్యానీ తినాలి, కడుపు పాడైపోతుంది. లోపలికి వెళ్ళి నేను పొద్దునుంచి అదే మాట, నేను మీల్సే తింటా, ఈరోజు వెజ్జే తింటా. లోపలికి వెళ్ళి మెనూ కార్డ్ చూసి బిర్యానీ చెప్పండి, అది అవుతుంది. అమ్మ బిర్యానీ చెప్పండి. సో అవదు మన వల్ల ఎక్కడ వద్దే. నేను మాత్రం పెరుగు తింటానన్నా, ఎర్ర పెరుగు వేసుకుని అన్నమే తిన్నా. బిర్యానీ తినలేదా? ఎంత తిన్నాను, ఎంత మీకు ఎక్కువ వద్దని. మీరు కనుక మీరు బిర్యానీ, మరి మీరు కూడా వైట్ రైస్ తినాలి కదా, మీకోసం తిన్నాను నేను. ఓకే సరే, విశాల్ మార్ట్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఇప్పుడే విశాల్ మార్ట్కి వచ్చాము, ఇవన్నీ సెలెక్ట్ చేసి తీసాము. ఇక్కడ ప్రైస్లు అంత చీప్ అంటే ఒక్కొక్క పేరు, ఒక షర్టు ఆర్ షార్ట్ కాదు, ఒక పేరు 99 రూపీస్, 199 రూపీస్, 299 రూపీస్ అలాగే ఉన్నాయి. దగ్గర 10 తీసాము. అన్నీ క్యాలిక్యులేట్ చేసి ఏం నచ్చితే వీటిలన్నింటికి కలిపి 1700, 1800 అవుతుంది అంతే. నిన్న ఇన్ని పేర్స్ ఉన్నాయి, సరిపోతుంది పిల్లలకి. అంతే కదా, ఎదిగిపోతారు. సో అందుకనే డైలీ వేర్కి బడ్జెట్లో ఇక్కడ బెస్ట్. మీరు కూడా రావాలంటే ఇక్కడ విశాల్ మార్ట్కి వచ్చి షాపింగ్ చేసుకోండి. ప్రైస్లు చూడండి ఒకసారి, చాలా బాగుంది క్వాలిటీ. ఆ రేటుకి రేట్ ఏమొస్తుంది, ఆ రేటుకి రేట్లు చూడండి ఒకసారి. 599, 99, 299. సో ఇప్పుడు విశాల్ మార్ట్లో పైకి వచ్చాము. ఇది కిడ్స్ సెక్షన్. మా కాన్వీ గారిని రా, పర్లేదు నువ్వు రా, కాన్వీ ఉన్నప్పుడు వద్దన్న తీసుకొచ్చాము. ఆడ ఇక్కడ బొమ్మలు చూసి మామూలుగా ఆడట్లేదు, మొత్తం కావాలంట. అప్పుడే తెలిసిపోతుంది దానికి ఏం కావాలంటే. కానీ ఏం కావాలమ్మా, అమ్మా కేకలు అరుపులు బొమ్మలు చూసి ఇప్పుడే ఆపింది. పట్టరాదు, అది జలిపోయి ఇచ్చి మళ్ళీ వెనకలా వేసుకుంటుంది. ఏం చేస్తా చూద్దాం. అదేది కానీ ఇదిగో తీసుకో. కానీ అది వద్దా, అది వద్దా, ఇది కావాలి వద్దా, అది కనబడినా ఒక కాన్వీని కావాలా. సరే బాయ్, వద్దు కదా, బాయ్ బాయ్. ఇది మా అనుష పరిస్థితి, పడుకొని పోయింది పొద్దు నుంచి తిరిగి పాపం. సో విశాల్ మార్ట్లో కూడా షాపింగ్ అయిపోయింది. అక్కడ మేము తీసుకున్నాయి 11 pairs వచ్చినాయి. 2200 రూపీస్ బిల్ అయింది. 11 pairs ప్లస్ ఒక టాయ్ కూడా తీసుకున్నాము. జైలోఫోన్ ఉంటుంది కదా, సౌండ్ వస్తుంది టింగ్ 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 అని, అదొకటి తీసుకున్నాం. అన్నీ కలిపి 2200 అయింది. 11 pairs యావరేజ్గా 1800, 1900 ఎంతో పడినట్టు అంతే. అదే 300. సో రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. అందుకని చెప్పేసి డైలీ వేర్కి యూజ్ అవుతాయి కదా అని తీసేసుకున్నాం ఇంకా. సో ఓకే, వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బాయ్.